హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుమాతో సరదాగా. ఎప్పుడూ ఒకేలాగా చికెన్ ఫ్రై ఏం తింటాం, బోర్ కొట్టేస్తుంది కదా. అందుకే మీకోసం కరివేపాకు కారం చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా, చూసేసేయండి. దీనికోసం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకోండి. మంచిగా వాష్ చేసి ఒక 2-3 టైమ్స్ పెట్టుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ చికెన్ ని కుక్కర్ లో వేసుకొని కొంచెం వాటర్ పోసి ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోండి. ఇది ఉడికే లోపు మనకు కావాల్సిన కారం ని ప్రిపేర్ చేసుకుందాము. సో కారం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, కొన్ని మిరియాలు, ఒక 8-9 ఎండుమిరపకాయలు, చెక్క, లవంగం, యాలుకలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. వీటితో పాటు 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా పొట్టిగా కట్ చేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు వేసి మంచిగా వేగేలాగా వేయించుకోండి. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో చెక్క, లవంగం, యాలుకలు, మిరియాలు వేసుకొని కొంచెం వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ధనియాలు, కరివేపాకు కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకోండి. ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉండనివ్వండి. తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక బాండి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, యాలుకలు వేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోండి. ఆనియన్స్ ఇలా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసుకొని బాండీలో వేసుకొని ఒకసారి అలా ఇలా కలిపేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అలా కొంచెం కరివేపాకు వేసుకోండి టేస్ట్ కోసం. కరివేపాకుతో పాటు ఇందాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా వేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. టొమాటో కొంచెం మెత్తగైన తర్వాత మీ టేస్ట్ కి తగినట్టు సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఒక 1 మినిట్ కలుపుకొని టొమాటోను ఉడికించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి కలుపుకోండి టేస్ట్ కోసం. వీడియోలో చూసినట్టు ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని కలుపుకుందాం. తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని మొత్తం ఈ చికెన్ మీద వేసుకొని మంచిగా కలుపుకోండి. ముక్కలకి బాగా పట్టాలి. ఎంత టేస్టీగా ఉంటది అంటే నాన్ వెజ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఎంత తింటారో వాళ్ళకే తెలియకుండా తింటారు. అస్సలు మిస్ అవ్వకండి ఈ రెసిపీని. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో చికెన్ ని స్టవ్ పైన ఒక 15-20 మినిట్స్ అలాగా కలుపుకుంటూ వేయించుకోండి. ఫైనల్లీ ఈ చికెన్ ని ఒక బౌల్లోకి తీసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.